ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని రేవంత్ రెడ్డి తన బావకు కట్టబెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకుల కంటే బీజేపీ నాయకుడే ఎక్కువగా డబ్బు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయన కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు. కోరాం నేను పరిశీలన చూసి ఇంత న్యాయమా, ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్ముకు దొక్కుతున్నది. ఆయన అమ్ముతుంటే ఈయన మంచి సపోర్ట్ కొడుతున్నది. కపాటికి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కదా, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెప్పిస్తాం. కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఇది తెప్పిస్తలేవు. ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లు అమ్ముతావా. ఇవాళ అడ్డికి పావు షేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా, తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనమే ఉన్నది. ఇది కాదేమో సిమెంట్ ఫ్యాక్టరీని అమ్ముకునేందుకు డబ్బు కొడుతున్నారా అని ప్రశ్నించారు. ఇది మధ్యకాలంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలోని సిమెంట్ ఫ్యాక్టరీ గురించి అమిత్ షా ఇచ్చిన హామీని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. అమిత్ షా గారు సిమెంట్ ఫ్యాక్టరీని చేపిస్తామని చెప్పారంటూ, కానీ ఆ హామీ ఏమైందని కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వంపై మండిపడిన కేటీఆర్, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త విధానాలు మరియు హామీలను చేపట్టాలని ఆహ్వానించారు.